కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఇది 2016 ఆర్ 18 పేపర్ అనుకుంటా. ఓకే, ఒకసారి చూద్దాం. షెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది అని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, షెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలవారు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది అని అడిగింది. ఆప్షన్లు వచ్చేసి గుమ్మడి నరసయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెకండ్ గుజ్జ భిక్షం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రమేష్ రాథోడ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీటిలో ఆన్సర్ వచ్చేసి సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆప్షన్ 3 వచ్చి సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది షెడ్యూల్ తెగలవారు భూములను షెడ్యూల్ తెగలు కాని వారి భూములకు షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయింపు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు యొక్క ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2005లో ఏర్పాటు చేయబడిన తెలంగాణ ప్రాంతంలో తెగలు భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏది అన్నాడు. మళ్ళొకసారి వినండి క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2005లో ఏర్పాటు చేయబడిన తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏది? తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏది? ఎప్పుడు? 2005లో. అంటే ఆప్షన్లు వచ్చేసి 1 జస్టిస్ కె రామస్వామి కమిషన్, 2 కోనేరు రంగారావు కమిషన్, 3 జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్, 4 జేఎం గిర్గ్లాని కమిషన్. అంటే 2005 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గిరిజనుల యొక్క అంటే తెగల యొక్క భూ సమస్యలపైన ఇచ్చినటువంటి నివేదిక సమర్పించిన కమిషన్ ఏది అని అంటే గిర్గ్లాని కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది జిల్లాలలో ఏ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్ ప్రాంతం లేదు? అంటే కింద 4 ఆప్షన్లు ఇచ్చాడు. వాటిలో షెడ్యూల్ తెగలకు అంటే ఒకటి షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటిత షెడ్యూల్ ప్రాంతం లేదు అని అంటారు. షెడ్యూల్ ప్రాంతాలు ప్రకటించినగా వాటిలో లేనిదని అర్థం అనమాట. ఒక ఆప్షన్లు ఏమి ఇచ్చాడంటే ఆదిలాబాద్, ఫస్ట్ ఆప్షన్ ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఇలా ఆప్షన్లు ఇచ్చాడు. వీటిలో క్రింది జిల్లాలలో ఏ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్ ప్రాంతం లేదు? అంటే వీటిలలో షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటించారు కదా, అందులో లేని జిల్లా ఏది అంటే మహబూబ్ నగర్. నెక్స్ట్ షెడ్యూల్ ఏరియాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన మళ్ళొకసారి వినండి. షెడ్యూల్ ఏరియాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిపాలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూల్ ఏది? షెడ్యూల్ ఏరియాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించడానికి నిర్దేశించినటువంటి రాజ్యాంగ షెడ్యూల్ ఏది అని అడిగిండు. ఆప్షన్లు వచ్చేసి 1 6వ షెడ్యూల్, 2 7వ షెడ్యూల్, 3వది 8వ షెడ్యూల్, ఆప్షన్ 4 4వది 5వ షెడ్యూల్. అంటే షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి వీటి ప్రాంతాల పరిశీలనకు నిర్దేశించినటువంటి రాజ్యాంగ షెడ్యూల్ ఏది అంటే 5వ షెడ్యూల్. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్. నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా అంటూ మొట్టమొదటిసారిగా ప్రచారం చేసుకున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? మరొకసారి వినండి.
నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా అంటూ మొట్టమొదటిసారిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు? కింద ఆప్షన్లు మర్రి చెన్నారెడ్డి, కె చంద్రశేఖరరావు, భవనం వెంకట్రామ్. మూడో ఆప్షన్ భవనం వెంకట్రామ్. చివరిగా నాలుగో ఆప్షన్ ఎన్టీ రామారావు. సో ఆన్సర్ వచ్చేసి ఎన్టీ రామారావు తన ఎన్నికల వ్యూహ ప్రకారంగా ఏమన్నాడు అంటే ఎన్నికల ప్రచారం భాగంలో ఏమన్నాడు? నక్సలైట్లే నిజమైన దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా అంటూ ప్రచారం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి, నాయకుడు, మాజీ సీఎం గారు ఎన్టీ రామారావు గారు. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1983లో ప్రవేశపెట్టి ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకంకు ఇవ్వబడిన అధికారిక పేరు ఏంటి అన్నాడు. ఇక్కడ చూడండి క్వశ్చను. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1983లో ప్రవేశపెట్టి ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకంకు ఇవ్వబడిన అధికారిక పేరు. సారా పంపిణీకి కూడా ఒక అధికారిక పేరు ఇచ్చారంట. అదేంటంటే అడుగుతున్నాడు. అది మధువాహిని. ఆప్షన్లు మధువాహిని, నీరావాహిని, వరుణివాహిని, స్వర్గవాహిని అని 4 ఆప్షన్లు ఇచ్చిండు. నాకు తెలిసి అయితే ఇది మధువాహిని అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అదే ఆన్సర్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, 1975 ఏప్రిల్లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాదులో తెలుగువారి భావ సమైక్యత పేరుతో నిర్వహించిన సభలు ఏవి? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాం, వినండి. 1975 ఏప్రిల్లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో తెలుగువారి భావ సమైక్యత పేరుతో నిర్వహించినటువంటి సభలు ఏవి అని అడుగుతున్నాడు. కింద ఆప్షన్లు వచ్చేసి 1 ప్రవాసీ భారతీయుల జాతీయ సభలు, 2 ప్రపంచ తెలుగు సాంస్కృతిక సభలు, 3 ప్రపంచ తెలుగు మహాసభలు, 4 ఆంధ్ర మహాసభలు. వీటిలో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే జలగం వెంగళరావు ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగిన సభలు ఏంటివంటే ప్రపంచ తెలుగు మహాసభలు. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపల్ ఎవరు? ఆప్షన్లు వచ్చేసి ముల్లా అబ్దుల్ కయూం, అఘోరానాథ్ చటోపాధ్యాయ, హెచ్కే షెర్వానీ, 4 నికోలాస్ రోరిచ్. ఇవి ఆప్షన్లు. మరి ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏంటయ్యా అంటే అఘోరనాథ చటోపాధ్యాయ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను ఉపస్థితులైన ఆస్వాదికులను రంజింపజేసే ప్రక్రియను ఏమంటారు అని అడిగాడు. మళ్ళా వినండి క్వశ్చను కొద్దిగా. కవులు తమ వ్యక్తిత్వాన్ని చదివి తోటి కవులను ఉపస్థితులైన ఆస్వాదికులను రంజింపజేసే ప్రక్రియను ఏమంటారు అని అడిగాడు. అంటే ఇక్కడ ఆప్షన్లు ఏమిచ్చారంటే గజ్జల్, మన్సన్వి, తర్వాత తకాయిల్, 3 ముసాయిరా అని ఇచ్చిండు.
ఆన్సర్ వచ్చేసి ముసాయిరా. ఇక్కడ కవుల గురించి వచ్చింది, తెలుగు కవుల గురించి వచ్చింది కాబట్టి మనకు ఒక క్వశ్చన్ మనకు దీనికి ఏమంటారు రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏముంటుంది అంటే రెగ్యులర్గా తెలుగు కవయిత్రం ఎవరెవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. ఇవి తెలుగు కవిత్వం. ఇక్కడ పోతన దేని గురించి? భాగవత రచన గురించి పోతనను కూడా మనం ఇక్కడ భాగవత రచన గురించి ఒక కవిగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలుస్తారు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు? ఇది నిజాం కాలంలో అంటే ఇక్కడ రైల్వే వ్యవస్థ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1879 to 1950. 1879 to 1950లో ఆ కాలంలో రైల్వే వ్యవస్థను ఏమని పిలిచిరో అని అడుగుతున్నాడు. ఆప్షన్లు వచ్చేసి నిజాం గ్రాంటెడ్ స్టేట్ రైల్వే, నిజాం సెంట్రల్ రైల్వే, నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే, చివరిగా ఆప్షన్ నిజాం రాజ్య రైల్వే అనే ఆప్షన్లు ఉన్నాడు. ఈ ఆప్షన్లలో క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ ఏంటి అంటే నిజాం గ్రాంటెడ్ స్టేట్ రైల్వే. ఇది ఎప్పుడు అంటే 1932లో రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ప్రయాణికులు రోడ్డు రవాణా సేవలను జాతీయం చేసిన మొట్టమొదటి రవాణా శాఖ ఏదంటే అంటే జాతీయం చేసినటువంటి మొట్టమొదటి రవాణా శాఖ ఏదైనా ఉందంటే అది నిజాం గ్రాంటెడ్ రైల్వే అనేది, స్టేట్ రైల్వే అనేది దీని శాఖకు రవాణా శాఖను మొట్టమొదటిసారిగా గ్రాంటెడ్గా జాతీయం చేసిరనమాట. ఇక్కడ ఈ రైల్వేల గురించి ఇచ్చింది కాబట్టి మనం ఒకటి తీసుకుంటాం. నిజాం గురించి వచ్చింది కాబట్టి ఒకసారి పరిశ్రమల గురించి మనం తీసుకుంటే ఒకటి నిజాం కాలంలో పరిశ్రమలు, రైల్వేలు, సింగరేణి బొగ్గు గనులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీలు, సిర్పూర్ పేపర్ మిల్లులు, తర్వాత వజీర్ అదేంటారు అదేమో ఉన్నాయి కదా అవి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చను హైదరాబాద్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ హైదరాబాద్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉన్న భవనం ఒకప్పుడు ఒక అతిథి గృహం, దాని పేరు ఏమిటి అని అడిగిండు. హైదరాబాద్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీగా ఉన్న భవనం ఒకప్పుడు ఒకటికి అతిథి గృహం అంట, దాని పేరేనో అడిగిండు. ఒకటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఎర్రమంజిల్, 3 బెల్లా విస్టా, 4 నిజాం క్లబ్. అయితే వీటి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బెల్లా విస్టా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చివరి క్వశ్చన్ అండి. చాలా ఉన్నాయిలే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఒకటి చివరిగా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే జాబితా 1, జాబితా 2 అని జతపరచడానికి ఇచ్చిండు. ఒకటి జాబితా 1లో గిరిజన తెగలు ఇచ్చిండు, జాబితా 2లో తెలంగాణ వారు అధిక సంఖ్యలో అధికంగా నివసించే ప్రాంతాలని అన్నాడు. అంటే తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు అధికంగా నివసించే తెగలు ఎక్కడెక్కడ నివసిస్తారు అనేది విధంగా అడిగిండు. ఒకటి ఆప్షన్ ఏ ఫరదాన్లు, బి చెంచులు, సి కొండరెడ్లు, డి రాచకోయలు. ఇవి తెగలు అన్నమాట. ఆప్షన్ బి అంటే జాబితా బిలో తెలంగాణ వారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ అధికంగా నివసించే ప్రాంతాల గురించి అడిగిండు. ఆప్షన్లో 1 మహబూబ్ నగర్, 2 ఖమ్మం, 3 ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాలు, 4 ఆదిలాబాద్. అంటే ఇక్కడ ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి పరదాన్లో ఎక్కడున్నారు? ఎక్కువగా ఆదిలాబాద్లో పరదాన్లో ఎక్కువగా నివసిస్తున్నారు. తర్వాత చెంచులు
ఎక్కువగా చెంచులు ఎక్కడ నివసిస్తున్నారు అంటే మహబూబ్ నగర్ ప్రాంతంలో చెంచులు అంటే గిరిజన తెగలు ఎక్కువగా మహబూబ్ నగర్లో ఉన్న తెగలు ఏంటివంటే చెంచులు అనమాట. తర్వాత మూడోది ఖమ్మంలో ఎక్కువగా నివసిస్తున్న తెగలు ఏంటివి గిరిజన తెగలు అంటే కొండరెడ్లు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? ఖమ్మంలో ఉంటారు. నెక్స్ట్ రాచకోయలు అనమాట. నెక్స్ట్ ఏంటి? రాచకోయలు ఎక్కడ? ఇది రాచకోయలు వీళ్ళు కరీంనగర్లో ఉంటారు. మరి ఇక్కడనేమో ఆప్షన్లో ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాలని ఇచ్చారు, చూడాలి మరి. ఇది నాకు తెలిసి అయితే కరీంనగరు, ఖమ్మం, ఆదిలాబాద్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి ఇక్కడ ఈ ఆప్షన్ ఒకటి కొంచెం నాకు డౌట్ఫుల్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సాంగ్స్ ఇచ్చండి ఇక్కడ, పాటలు, తెలంగాణ ఉద్యమ పాటలు, వాటి రచయితల గురించి ఇచ్చిండు. ఒకటి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. రెండో పాట పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల. ఓకేనా? మూడో పాట ఏమి ఇచ్చిండంటే జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. నాలుగోది వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోవే వానమ్మ. నెక్స్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చిండు? వీటి రచయితలు ఎవరెవరు, ఏ పాట రచయితలు అని ఒకటి అందశ్రీ, 2 జయరాజ్, 3 గద్దర్, 4 గోరేటి వెంకన్న. ఇక్కడ ఆప్షన్లో కాకుండా మనం చూసుకున్నట్లయితే అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, ఇది గద్దర్ రాసినటువంటి పాట, ప్రతి చిన్న పిల్లగాడికి కూడా తెలిసినటువంటి పాట. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో నా పల్లెల్లోనా. ఈ పాట గోరేటి వెంకన్న. నెక్స్ట్ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాట అందశ్రీ రాసిండు. నెక్స్ట్ వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఈ పాట జయరాజ్ రాసిండు. ఇవి ఆప్షన్లు అనమాట. నెక్స్ట్ చివరి క్వశ్చన్ ఏంటి అంటే ఆప్షన్లు వీటి కూడా ఏమిచ్చిండి అంటే ఆప్షన్లు దర్శకులు అనమాట. తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు, వాటి దర్శకులు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఇది ఈ తెలంగాణ సాంగ్స్ పైన, ఈ సినిమాల పైన ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రతి ఏ కాంపిటేటివ్ అయిన ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అనమాట. అందులో తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు ఒక సైడ్ ఇచ్చిండు, వాటి దర్శకులు ఒక సైడ్ ఇచ్చిండు. సినిమాలు వచ్చేసి ఒకటి ఏ అంకుర్, బి ఒక ఊరి కథ, సి విముక్తి కోసం, డి కొమరం భీం. ఇవి సినిమాలు. దర్శకులు వచ్చేసి ఒకటి అల్లాని శ్రీధర్, 2 ఎం ఉదయ్ కుమార్, 3 మృణాల్ సేన్ అంట, 4వది శ్యామ్ బెనగల్. మనకు ఎక్కువగా తెలిసిన సినిమా అంటే శ్యామ్ బెనగల్ గురించి మనకు తీసినటువంటి సినిమా ఏంటంటే అంకుర్ సినిమా అనేది శ్యామ్ బెనగల్కి దర్శకుడు. ఇక ఇక్కడ ఏంటిది ఒక ఊరి కథ. ఈ ఒక ఊరి కథ అంటే మృణాల్ సేన్ ఉంటాడు. నెక్స్ట్ కొమరం భీం. ఓకే, కొమరం భీం ఒక విముక్తి కోసం. కొమరం భీం అనేది అల్లాని శ్రీధర్ బాబు అని అనుకుంటున్నా, బహుశా అదే కన్ఫర్మ్. ఇక్కడ విముక్తి కోసం అనేది ఎం ఉదయ్ కుమార్ విముక్తి కోసం. ఓకేనా? నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఏంటి, ఇది కూడా పాటలకు సంబంధించింది. అంటే తెలంగాణ మాండలికంకు తర్వాత పలుకుబడులు అంటే అర్థాలు, తెలంగాణ మాండలికం గురించి అక్కడ కొన్ని పదాలు ఇచ్చిండు, దానికి ఒక అర్థాలు. నెక్స్ట్ జాబితాలో అంటే జాబితా 1లో మాండలికం గురించి ఇచ్చిండు, పదాలు ఇచ్చి ఆ పదాలకు కదా అర్థాల గురించి అడిగిండు. సరే, ఒకటి ఆప్షన్ ఏంటి అంటే ఏ
అగ్వ, బి ఐరెండ్లు, సి కాగు, డి కైకిలి. జాబితా 2లో ఏమిచ్చిండు? పెండ్లి సమయంలో కుమ్మరివారి ఇంటి నుండి తెచ్చే కుండలను ఏమంటారు? ధర తక్కువ అనే పదానికి అర్థం ఏంటి? పెద్ద కుండ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ కూలి అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, అగ్వ అంటే మన తెలంగాణ మాండలికంలో అగ్వ అంటే ఏంటి అంటే ధర తక్కువ. ఐరేన్లు అంటే పెళ్లి సమయంలో కుమ్మరివాళ్ళ ఇంటి నుంచి ఇద్దరు భార్యాభర్తలు పోయి, పెద్ద మనుషులు ఇద్దరు భార్యాభర్తలు పోయి ఐరన్లు అంటే కుండలు తీసుకొని వస్తే దాన్ని ఐరన్లు అంటారు పెళ్లి సమయంలో, పెళ్లి జరిగేటప్పుడు. కాగు అంటే పెద్ద గోళం అన్నమాట. అప్పుడు మనం గోళం అని పిలుస్తాం, ఇళ్ళల్లో ఉంటుంది, ఇప్పటికి కూడా ఉండే కొన్ని ఇళ్ళల్లో, మా ఇంట్లో కూడా ఉంది, దాన్ని గోళం అంటారు. అదే పెద్ద కుండ అనమాట, పెద్దగా ఉండే కుండని గోళం అంటారు, దాన్నే కాగు అని కూడా అంటారు. నెక్స్ట్ కైకిలి అంటే కూలి పని అనమాట, కూలి పనిని కైకిలి అనమాట, కూలి అంటే కైకిలి. ఇది థ్యాంక్స్ అండి.